ప్రియమైన వర్లారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, వారు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమైయుందుమనిరి. నిర్గమాకాండం 24:7. మోషే ద్వారా దేవుని నిబంధన గ్రంథములోని మాటలు విని ఇశ్రాయేలు యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమైయుందుమనిరి. పాపులందరితో చేయబడిన నూతన నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు రక్త నిబంధనను విశ్వసించే వారందరి నుండి అటువంటి తీర్మానమును దేవుడు కోరుచున్నాడు. ఈ విధంగా రాయబడి ఉన్నది: ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. రోమా 2:13. మరియు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. యాకోబు 1:22-23. మనము దేవుని వాక్యమును అనుసరించి దానికి విధేయులు మగుట సత్యమైనదిగా మరియు స్థిరమైనదిగా ఉండనిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి అలాగను చేయుటకై కృప చూపించునుగాక. ఆమేన్.